హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మీ జిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ వీక్ నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత ఓటింగ్ వచ్చిందనేది వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అలాగే హౌస్లో కొన్ని టాస్క్లు అయితే జరుగుతున్నాయి కదా, ఆ టాస్క్లో ఎవరు విన్నర్ అనేది కూడా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ దూసుకెళ్ళిపోతున్నాడు. ఇతనికి 23% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే సెకండ్ ప్లేస్లో విష్ణుప్రియ ఉన్నది. ఈమెకు 19% ఓటింగ్ అయితే నమోదైంది. ఈమెకు కూడా మంచి ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే థర్డ్ ప్లేస్లో మణికంఠ ఉన్నాడు. ఇతనికి 12.5% ఓటింగ్ అయితే నమోదైంది. మణికంఠ ఓటింగ్ కూడా అరాచకం అని చెప్పుకోవచ్చు. అలాగే ఫోర్త్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి 9.5% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే ఫిఫ్త్ ప్లేస్లో నైనిక ఉన్నది. ఈమెకు 9% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే సిక్స్త్ ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు. ఇతనికి 8.5% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే సెవెంత్ ప్లేస్లో సీత ఉన్నది. ఈమెకు 8.5% ఓటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో శేఖర్ భాష ఉన్నాడు. ఇతనికి కూడా సేమ్ 8.5% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే ఆదిత్య ఓం, సీత, శేఖర్ భాష ఈ 3 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. ఈ 3 కంటెస్టెంట్స్లో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీక్ మీరు ఎవరికి సపోర్ట్ చేశారనేది కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, హౌస్లో అయితే కొన్ని టాస్క్లు అయితే జరుగుతున్నాయి కదా, టాస్కుల గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, 3 క్లాన్స్ మధ్య అయితే ఒక టాస్క్ అయితే జరుగుతుంది. ఆ టాస్క్ ఏంటంటే ప్రైజ్ మనీ యొక్క టాస్క్. ఈ టాస్క్లో ఎవరైతే ఎక్కువ మనీ సంపాదిస్తారో ఆ మనీని లాస్ట్ వీక్లో 2 lakhs అయితే మన వాళ్ళు అయితే లాస్ అయ్యారు కదా, అందులోకి ఎవరైతే ఎక్కువ అమౌంట్ గెలుస్తారో ఆ అమౌంట్ని ఆ ప్రైజ్ మనీలోకి అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది. దీనికోసం కొన్ని టాస్క్లు అయితే జరుగుతాయి. ఫస్ట్ టాస్క్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్లో దూకడం. అలాగే సెకండ్ టాస్క్ వచ్చేసి రూప్ టాస్క్ అయితే జరుగుతుంది. ఈ టాస్క్లో ఎవరెవరు విన్ అయ్యారనేది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టాస్క్ వచ్చేసి విష్ణుప్రియ, నాగమణికంఠ, సోనియా ఈ 3 కంటెస్టెంట్స్ మధ్య స్విమ్మింగ్ పూల్లోకి ఎవరైతే ఫస్ట్ దూకుతారో వాళ్ళే విన్ అవుతారు. సో ఈ 3 కంటెస్టెంట్స్లో ఫస్ట్ విష్ణుప్రియ స్విమ్మింగ్ పూల్లోకి అయితే దూకుతుంది. అలాగే సెకండ్ నాగమణికంఠ అయితే స్విమ్మింగ్ పూల్లోకి అయితే దిగుతాడు. ఈ టాస్క్లో సోనియా అయితే మధ్యలోనే డ్రాప్ అవడం అయితే జరుగుతుంది. అందరికంటే ఫస్ట్ విష్ణుప్రియ దూకింది కాబట్టి ఫస్ట్ టాస్క్లో విష్ణుప్రియ విన్ అవ్వడం అయితే జరుగుతుంది. వీళ్ళ టీంకి 25,000 అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే సెకండ్ టాస్క్లో నిఖిల్, నబిల్, పృథ్వీరాజ్ ఈ 3 కంటెస్టెంట్స్ మధ్య రూప్ టాస్క్ అనేది జరుగుతుంది. ఈ టాస్క్లో గొడవలు అనేది చాలా జరుగుతాయి. ఫైనల్గా నిఖిల్ అయితే ఈ టాస్క్లో విన్ అవ్వడం అయితే జరుగుతుంది. సెకండ్ టాస్క్లో నిఖిల్ టీం అయితే విన్ అయింది కదా, ఇతనైతే 50,000 అమౌంట్ అయితే విన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ అమౌంట్ అయితే ప్రైజ్ మనీ అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ నైనికా టీం అయితే 25,000 విన్ అవ్వడం అయితే జరిగింది. అలాగే నిఖిల్ టీం అయితే 50,000 విన్ అవ్వడం అయితే జరిగింది. అలాగే ఎస్మి క్లైన్ టీం ఈ టీం అయితే ఎటువంటి అమౌంట్ విన్ అవ్వలేదు, 0. ఫ్రెండ్స్, ప్రజెంట్ అప్డేట్స్ అయితే ఇవి. ఫర్దర్ ఏమైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. ఇలాంటి ఎర్లీ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.